హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇంతకుముందు నాతో ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడండి అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని 2 చేతులు జోడించి ఎంతగానో ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ ఏడుపు ఆపు. ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏదైనా అన్నాను అని అనుకుంటారు. మళ్ళీ నా క్యారెక్టర్ డిగ్రేడ్ అయిపోతుంది. అసలు నేను కారు ఎందుకు ఆపానో తెలుసా? నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని. అది కూడా ఒక తెలిసిన అమ్మాయిలాగా అని చెప్పేసి గగను అంటూ ఉంటే, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి అంటుంది. ఇది కూడా నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అని నువ్వు అపార్థం చేసుకోకూడదు అని చెప్తున్నాను. చెప్పు భూమి, ఓకేనా? కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అని చెప్పేసి గగను అడుగుతుంటే ఇక భూమి ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. సరే అయితే ఓకే, నేను వెళ్తాను అని చెప్పేసి ఇక గగను వెళ్ళిపోబోతూ, భూమి, నేను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడే నువ్వు నన్ను కొట్టుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిండేదే కాదు. భూమి, మళ్ళీ మనం కలిసి మాట్లాడుకోవడం ఇదే ఆఖరిసారి అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబోతున్నావు కాబట్టి. ఎందుకంటే ఆ శరత్చంద్ర కుటుంబం ఎప్పటికీ నాకు శత్రువులే అని చెప్పేసి ఇక గగన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి అయితే కుప్పకూలిపోయి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకొక వైపు గగన్ కూడా ఇక భూమితో ఉన్న జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ భూమి అవమానించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకొని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాతేమో, ఏంటి పిన్ని, ఈ మధ్య నీ చేతికి గోరింటాకే కనపడడం లేదు అని చెప్పేసి అపూర్వ గోరింటాకు సుజాతని అడుగుతూ ఉంటే, నువ్వు ఉన్నావు కదా అమ్మాయి, ఇంకా ఎందుకులే గోరింటాకు పెట్టుకోవడం మానేశానులే అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి గుడి నుండి రావడం చూసిన అపూర్వ అయితే భూమి ఎదురుగా నిలబడి, ఏంటే గుడికని చెప్పి వెళ్ళి ఏడుస్తూ వస్తున్నావు? గుళ్ళో దేవుడు ఏమైనా తిట్టాడా? లేకపోతే దారిలో నిలబడి ఆ గగన్ ఏమైనా తిట్టాడా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఇదే తిట్టి పంపించింది కదా అమ్మాయి, మరి వాడెందుకు దీన్ని తిడతాడు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, అయ్యో పిన్ని, నీకు కూడా అర్థం కాలేదా? ఇది వాణ్ణి ప్రేమిస్తోంది. దీన్ని పంపించడానికే కదా వాణ్ణి మనం ఇంటికి రమ్మన్నాము. దీని నాన్న దగ్గర బిల్డప్ కోసం వాణ్ణైతే తిట్టి పంపించింది, కానీ ప్రేమించిన మనసు ఎక్కడ ఆగుతుంది? అందుకే కదా పిన్ని క్షమించమని అడగటానికి, వాడి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళుంటుంది. ఐ రైట్ భూమి అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే, అవును, నువ్వు ప్రతిదీ కరెక్ట్గానే గెస్ చేస్తావు అపూర్వ. అవును, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడం కాదు, ఆయన నా ప్రాణం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, మరి మీ నాన్న అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆయన కూడా సమానంగా నా ప్రాణం అని చెప్పేసి భూమి అనగానే, సమాంతరంగా ఉన్న రైలు పట్టాలు కలవవు అని నీకు తెలీదా భూమి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదు అని నీకు తెలియదా అపూర్వ? ఈ బ్రతుకు పయనంలో నేనే గెలిచి తీరుతాను. నాకు ఇద్దరూ కావాలి కనుక నాన్నని గగన్ గారిని ఇద్దరిని కలిపి నాన్న ఆశీర్వాదంతోనే గగన్ గారితో నా పెళ్లి జరిగేలా చేస్తాను. అప్పటికి నువ్వు నా పెళ్లి చూసే అవకాశం నీకుండదు అపూర్వ. ఎందుకంటే అంతకుముందే నిన్ను నేను జైలుకు పంపిస్తాను అని చెప్పి భూమి అపూర్వతో అంటుంటుంది. ఇక పక్కనే ఉన్న గోరింటాకు సుజాతను చూసి, పిన్ని, నీకు హాఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఉంటే అపూర్వతో జైల్లో ఉంటావు, లేదు అంటే కన్నా మాతో పాటు కలిసి ఉంటావు. నువ్వు ఇది రాసి పెట్టుకో అపూర్వ. జైలుకెళ్ళాక చదువుకోవడానికి పనికొస్తుంది అని చెప్పేసి భూమి అపూర్వతో అంటూ ఉంటే, ఎంత ధైర్యమే నీకు అని చెప్పేసి అపూర్వ అనగానే, ఇప్పుడే ఏం చేసావు? ఒక్కసారి మా నాన్నకి కూతురిగా దత్తత అయిపోయింది, పొగరుతో పాటు చుక్కలు కూడా చూపిస్తాను అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదమ్మాయి దీని ధైర్యము. ఒక్కసారి దత్తత అయిపోతే దంచుతానే చిన్నమ్మ నిన్ను అని చెప్పేసి గోరింటాకు సుజాత పాట పాడుతూ ఉంటే, స్టాప్ ఇట్ అని చెప్పేసి అపూర్వ గోరింటాకు సుజాత మీద అరుస్తూ ఉంటుంది. దాంతో, నా నోరు కాదమ్మాయి, ముందు దాని నోరు మూయించు. అయినా కష్టమేలే, ఒక్కసారి దత్తత గన అయిపోయింది అనుకో, ఆస్తిలో సమానంగా హక్కులు వస్తాయి. ఆ పొగరుతోనే ఇది వగరుగా మాట్లాడి వెళ్ళిపోయింది. నీకు ఇంకొక విషయం తెలుసా? కష్టార్జితం అయినా కంటిన్యూగా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి అయినా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు ఇవ్వకపోయినా కూడా దత్తత తీసుకున్న పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి లాలో ఉంది అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, నువ్వెప్పుడు లా చదివావు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది. అయినా లా చదవాలా ఏంటి? నా మొదటి చూపులు లాయర్తోనే పెళ్ళవుతుంది అన్న ఆశతోనే కొన్ని లా పాయింట్లు తిరిగేశానులే అమ్మాయి. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ కాదు, నీ ఫ్యూచర్ ఆలోచించుకో. దత్తత అయ్యాక ఆస్తి మొత్తం దాని పేరు మీదకి వెళ్ళిపోతుందేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, కామెడీగా చెప్పినా కూడా కరెక్ట్గానే చెప్పావు పిన్ని, ఈ దత్తత జరగకూడదు, ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. తర్వాతేమో భూమి గగన్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఇక గగన్, నా ప్రేమకి గుర్తుగా మొదటిసారి ఇది నీకోసం నేను తీసుకొచ్చాను. వీళ్ళిద్దరూ కలిసినట్టే మన ఇద్దరం కూడా ఎప్పటికీ కలిసి ఉండాలి.
వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఎప్పుడు నేను నీకు గుర్తు రావాలి అని చెప్పేసి గగను అన్న మాటల్ని గుర్తు చేసుకుని భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ మువ్వా మువ్వా అని పిలవగానే చెప్పు చెర్రీ అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏం లేదు, ఏదో క్యాజువల్గా నీతో మాట్లాడదామని వచ్చాను, మాట్లాడచ్చా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే సరే అని చెప్పేసి భూమి అంటుంది. గుడికెళ్ళావు అని తెలిసింది, దర్శనం బాగా అయిందా అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే మనం కలవడం ఇదే ఆఖరిసారి అని చెప్పేసి గగన్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని లేదు చెర్రీ, నేను వెళ్ళేసరికి గుడి మూసేశారు, ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం అంట అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయ్యో దగ్గరలో ఉన్న మరొక గుడికి వెళ్ళాల్సింది కదా అని చెప్పేసి చెర్రీ అంటాడు. లేదు చెర్రీ, నేను ఏ దేవుడి దర్శనం కోసం వెళ్ళాలి అనుకుంటున్నానో ఆ దర్శనమే కావాలి అని అనుకుంటాను, అప్పటికప్పుడు మనసు మార్చుకొని మరొక చోటుకి వెళ్ళలేను అని చెప్పేసి భూమి అంటుంది. సరేలే, ఇంకొకసారి వెళ్ళొచ్చు కానీ ఆ గుడికి, ఇంకేంటి అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే ఏం లేదు అని చెప్పేసి భూమి అనగానే ఏంటి మువ్వ పొడి పొడిగా మాట్లాడుతున్నావు, ఏమైందో చెప్పచ్చు కదా, ఏం జరిగింది అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే ఏమైందో నీకు తెలుసు కదా, మీ అన్నయ్యని ఆ ఫ్యామిలీ మొత్తాన్ని బాధ పెడుతూ ఉన్నాను, దానికే చాలా గిల్టీగా ఉంది అని చెప్పేసి భూమి అంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, సరేలే, ఇలాంటి ప్రపోజల్తో మా అన్నయ్య వస్తాడు అని నువ్వు ఊహించలేదు, నువ్వు అలా రియాక్ట్ అవుతావు అని మా అన్నయ్య ఊహించి ఉండడు, దానికి మనమేం చేస్తాం, దానికెందుకు డల్ అవుతావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర అయితే అమ్మ భూమి భూమి అంటూ భూమి దగ్గరికి వస్తాడు. ఇక భూమి ఏమో చెప్పండి నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, దాన్ని వెంటనే నీతో పంచుకోవాలి అని వచ్చానమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఏంటి నాన్న అని చెప్పేసి భూమి అడుగుతుంది. నీకు వెంటనే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నానమ్మా అని శరత్చంద్ర చెప్పగానే ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి నాన్న అని చెప్పేసి భూమి అంటుంది. పెళ్ళంటే వెంటనే అయిపోదు కదమ్మా, కాస్త టైం పడుతుంది, నేను చూసే సంబంధం ఎలాంటిదంటే ఆ గగన్ గాడు ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను అనుకునేంత, నీ కన్న వాళ్ళు మేము ఎప్పటికీ మా కూతుర్ని ఆ స్థాయిలో చూడలేము అనుకునేంత అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇప్పటికిప్పుడే నా పెళ్లి గురించి అంత తొందర ఎందుకు వచ్చింది నాన్న అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే వచ్చిందమ్మా, నీకు పెళ్ళి అవ్వనంతకాలం ఆ గగన్ గాడు నీ వెనక కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు, ఇలా ఒంటరిగా ఉంటే వాడి వలన నీకు ఎప్పటికైనా ప్రమాదమే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు నిన్ను ఫాలో అవుతూనే ఉంటాడు, అది మనిద్దరికి డిస్టర్బెన్సు, అదే నీ పెళ్ళి అయిపోయిందనుకో వాడి తలనొప్పి వదిలిపోతుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అది కాదు నాన్న, ఇప్పుడే కదా మీరు నన్ను దత్తత తీసుకుంటున్నారు, ఇదే ఇంట్లో ఉంటూ మిమ్మల్ని నాన్న అని పిలిచే అవకాశం నాకు కొంతకాలం ఇవ్వండి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే పక్కనే ఉన్న గగన్ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ ఉంటాడు. అది చూసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా కూడా నన్ను నాన్న అని పిలుస్తావమ్మా, కానీ విషయం అది కాదు, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే భూమి తలదించుకొని ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే ఆ గగన్ అనే వెధవని నువ్వు ప్రేమించట్లేదు అని నాకు బాగా తెలుసు, కానీ నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు, అతనెవరో ఈ నాన్నకి నువ్వు ధైర్యంగా చెప్పచ్చు, నేను నీ ప్రేమకి ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా, అంగరంగ వైభవంగా నేను నీ పెళ్ళి జరిపిస్తాను, చెప్పమ్మా ఎవరమ్మా అతను అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే నాన్న అది అని చెప్పేసి తడబడుతూ ఉంటే పోనీ నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అన్న మాట నిజమో కాదో అదైనా చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు. దాంతో నిజమే నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే ఇంకొక వైపు ఈ మాటలన్నీ వింటున్న చెర్రీ అయితే ఎంతగానో సంతోషపడిపోతాడు. ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే మరి ప్రేమిస్తున్నాను అని ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమించిన వ్యక్తి వివరాలు చెప్పడానికి ఎందుకమ్మా అంతలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నాన్న, అప్పటి వరకు ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి భూమి అంటుంది. సరే అమ్మ, ఆ గగన్ గాడి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి నీకు పెళ్లి చేద్దామని అనుకున్నాను, కానీ నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అని అంటున్నావు కదా, నాకు ఆ ధైర్యం చాలమ్మా, ఇక ఆ గగన్ గాడి వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.